చిత్రమేదో చేసింది కొడుకో ఓయమ్మలారా. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? హలో అమ్మా. సుప్రియ, ఏంది బిడ్డ? ఏం లేదే, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు పైసలు కావాలని చెప్పినాం కదా. చెప్పినావు కానీ నేను ఇంకా బాబుకి చెప్పలే. బాబుకి చెప్పినాక ఫోన్ చేస్తావు. ఆయనే మొన్నటి కోపానికి వస్తుండు మీ అవగారు ఏమి ఇయ్యరా అని. అయ్యో, గట్ల కోపానికి వస్తే ఎట్లనట బిడ్డ? జరంతా ఓపిక పట్టాలి. పైసలు ఉండద్దా? ఎన్ని రోజులంటే ఓపిక పడతారే? నువ్వు గిట్లనే ఉంటే బాపు అన్న పేరు మీద భూమి అంతా రాస్తాడు. ఆయన నేను ఎల్లుండి వస్తాం. సరే ఆగు, నేను బాబుతోటి మాట్లాడాక ఫోన్ చేస్తా. సరే. అవునా? ఓయ్ ఇదా ఏందే? బుజ్జి ఫోన్ చేసింది. అల్లుడు పైసలు కావాలంటాడట. పైసలా? ఇప్పుడు యాడికెళ్ళి తెస్తామే? ఇత్తంతి ఏంది ఇత్తంతి ఏనంటున్నావు? దానికి ఏమైనా దానం ఇస్తానా? ఇత్తంతి ఏనంటున్నావు? బాబు ఏందే చిన్న వాళ్ళు పెడుతుంది పైసలట్రా. నా బిడ్డ ఫోన్ చేసింది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటారట, పైసలు కావాలట. ఆగా ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని ఏం చేయమంటావు? ఆమె అన్న అయ్యి ఉన్నాడు కదా, ఆయన ఇవ్వని చెప్పు. అగో సాగచ్చే మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? ఆయన నిడిచిపెట్టి నేను లగ్గం చేసుకున్నప్పుడు ఏమన్నాడు? కొడుకుతోటి పడగా బిడ్డకు సగం పాలిస్తాడు ఆస్తిలా. ఆగో నీకు పాలిస్తానంటే భూలో రాసిస్తానని చెప్పిండా? ఏమో ఆయన కన్నా బిడ్డ లెక్క ఖచ్చితంగా మాట్లాడతానా? ఆయన కన్నా బిడ్డ కాకపోతే నీ కన్నా బిడ్డ కాదా? నేను ఏడుంటే కదా ఆస్తి రాసేయాలన్న బిడ్డకు. నువ్వు అట్లాగే బిడ్డ, అది నా సొంత బిడ్డ కాకపోయినా దీని చేసుకున్నప్పుడు దానికి సగం ఆస్తి రాసిస్తా అని చెప్పిన. ఆగో గట్టిగా మాట్లాడదా బాబు? చిన్నవాడు లగ్గం చేసుకున్నందుకు చెల్లెకి లగ్గం చేసి పంపించగా సారా సాలది. నీకెంత హక్కున్నదో నా బిడ్డకు కూడా అంత హక్కున్నది. అదేనా పలారం అడగంగానే మంచియడానికి భూమి ఇవాళ రేపు తోడబుట్టిన అక్క ఇళ్ళకే గుంట భూమి రాసిత్తలేరు. అదే నాయన తోడబుట్టిందా? ఎవరికో పుట్టినాకు మేమెందుకు ఇస్తావు? నువ్వేమో బాగా మాట్లాడుతున్నావేందే? నువ్వేమో సంపాదించి పెట్టినట్టు. సంపాదించి పెట్టకపోతే ఏంది? నేను నీ లెక్క రెండు లగ్గాలు చేసుకొని రాలే, ఒక్కనే వేసుకున్నా, ఒక్కంతోనే ఉన్నా. ఎవరికో పుట్టిన బిడ్డ కంటే ఆస్తుల సగం రాసేనట. ఇక అసలు ఏకంగా పోనీ కదా అవ్వా? అగో ఇంటను అతని మాటలు. రెండు లగ్గాలు వేసుకున్నట. ఇలా మీరు అందరు ఒక్కటై నన్ను నా బిడ్డను వేరు చేస్తారన్నమాట. రామా, ఎందుకు ఎడతానవే? ఉన్న భూమి అంతా నా పేరు నిన్న ఉన్నది, దానికేం రాసేయలేదే. అంటే సగం దానికి సగం నాకు రాస్తావా? అరే కనకపోయినా దానికి ఒప్పుకున్నందుకు దాన్ని రాసేయాలరా. ఏం ఒప్పుకున్నావు? ఏం రాసిస్తావు? పెళ్లి చేసినా కదా సరిపోదా? 10 మంది లేకపోతే ముచ్చట మెచ్చటట్టున్నా. అవసరం ఉంటే ఇల్లు కడితే ₹1,00,000 ఇస్తుంది. గట్టుంటది ముచ్చట. రాసిచ్చిన పీకిన అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోడు. ఏంది ₹1,00,000 ఇస్తావా? నా బిడ్డ నా పిచ్చ వాడుకుంటుందా? 30 లక్షలు లేకపోతే సగం భూమి రాసి. అవునవ్వా, 30 లక్షలు ఇవ్వడానికి మేము నాసంలో పూసంలో ఏదో ఉన్నదంటే దున్నుకొని బతుకుతాను. నువ్వు ఏడితే తూడితే ఇక్కడ ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఆసర కొరకు లగ్గం చేసుకున్నాడు కాదు, అన్నిట్లలో తోడుండాలి. అట్లయితేనే మొగుడైనా మగవాడైనా. ఎట్లట్లు ఎర సుత్త కట్నం. ఈమెకు 30 లక్షలట. ఏడికెళ్ళి తెచ్చిస్తాం 30 లక్షలు? ఉన్నదే గింతంత భూమి. ఈ దొర చేసిన కనకార్యం గిట్లుంటది. ఏదేదో చేయకపోయా నీ ఇష్టం రెడీ అయ్యి అంత నేనే జాగ్రత్త పోయిస్తా. ఓయ్ ఏందే? రేపు వడ్లు పట్టిద్దామా? మా పట్టించుకొస్తాం గాని గట్టి అనకే, అది ఇంటది. ఇన్నా మా ఇన్న అన్ని ముచ్చట్లిన్నా. వడ్లు మొత్తం పట్టించుకొచ్చి బిడ్డకే పోయిర్రి. కొడుకు ఏడబోతేంది? పోతాం. పోయకపోతే మాకేమన్నా భయమా? నా బిడ్డకు నేను పోతా. నీకెందుకమ్మా భయం? నీకేం భయం? ఆడ బిడ్డ కనబడుతుంది కానీ ఇక్కడ కొడుకు కనబడతలేడా? నువ్వు తక్కువ దాని ఎక్కువ ఏనాడో చూసినామే. ఆడుకోరని అన్ని చదువుతాను గంతే. అయ్యో ఆడిపోరు. లగ్గం చేసినాడు కట్న కానుకలు పెట్టుబోతులని పెట్టలేదా? గీయాలేమో ఆడిపోరి చదువుతానా అని మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఓ ఇంటి ఆడిపోరదే కదా. నీ అబ్బాయి చెప్తాంటే మెస్ల కూడా తిని అర్రల వండలేదా? అట్లనా? నేను మెస్లకుంటా తిని అర్రల వంటానా? మాటలు బాగానే అత్త. మామ నువ్వుకుంటా అంటే లేకుంటే ఏం చేస్తావే? కోడలు అరివి కోడదాన్ని లేకుండా చెప్తానా?
అట్లనా అత్త? నేనేమో కోడళ్ళని, మరి నువ్వేడికి వెళ్ళొచ్చినావు? నువ్వేమన్నా ఈ ఇంట్లోనే పుట్టినావా అవ్వా? ఈ ఇంట్లో ఉట్టకున్నా పుట్టి నీళ్ళ కంటే ఎక్కువ చూసుకున్నా నీ లెక్క పరికంప లెక్క తలగలే. మా అత్త మా వస్తారంటే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేది. నీ ముఖానికి ఎన్నడైనా నోరారా అత్త అని పిలిచినావానే? అయితే మన తీగే అది తినకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడుతుంది అదే ఊకో. మరి లేకపోతేంది అది ఎట్లే గుర్తుంది? ఎగరకపోతే ఏంది? నువ్వు మరి ఇది నా కోడలు, దీనికి గిది చేసి పెడతా, గిది తింటది కావచ్చు, గిట్ల ఉంటది కావచ్చు అని ఎన్నడన్నా చేసి పెడతా ముఖమేనా అది? ఎందుకంటేనే నువ్వు కోడలు లెక్కుంటున్నావానే ఇంట్లో కొరకాసు లెక్క తయారైనవు. ఏంది? నేను కొరకాస్ లెక్క తయారైనా అన్నావు కదా? సరే నువ్వే ఉండు కొంపరా, నేనే పోతా. నేను కొరకాస్ లెక్క తయారైనా కదా, ఇక నేనెందుకు ఉండాలి ఈ కొంప పాడుగాని కొంపరా? నన్ను ఏడనేగలనిస్తారు? నా ఇంటికి నేనే వాడు సత్తపోరి ఉండు. ఓ ఎవరిని బెదిరిస్తానవే? నీ అసలు కోడలుంటే ఇల్లు పచ్చబడ్డట్టే. ఉండురి, మీరా ఉండురి. నేను కొరకాసం కదా, సరే గుర్తు పెట్టుకోర్రి. నెగలనీయ నేసాను గింత కూడా కోడలు దాన్ని. ఏ నెల ఇది? వాడు అంతా ఊకుంటాడే నీ లొల్లి పెళ్ళ ఉండవయా. అరే ఎన్ని రోజులని కోడలకు కొడుకు భయపడుకుంటావు? సంత సంపనితి కోడల చేతులు దచ్చిన భాగ్యం అని ఉంటది. బామా ముఖం మాడిచిన ఆడిది మొగని కీడు అంటారు. ముంటెడు చేపలు తిన్న పిల్లి ముఖం మాడిచినట్టేందుకో ముఖం మాడుచుకున్నావమ్మా. రజనీ అన్వేషకరా ఇక్కడంతా బైక్ అని పోవాలి. ఏ పిలుతాను నిలబడతారా? ఏం లేదేమరా? లేదు అలిగి అమ్మగారింటికి పోయింది పెళ్ళం. ఏంది అవ్వగాంటి కదా? మళ్ళీ ఏమిలో పెట్టుకున్నారు దాంతోని? అనుకున్నాడేం లేదు, బియ్యం పట్టించుకోదామని నేను మీ అయ్యతోటి మాట్లాడుతుంటే ఈయన ఇంట్లోకి వెళ్ళొచ్చి అన్నింటి బిడ్డకే పంపిస్తారా అని సురువు చేసింది. నీ వడ్లు బావిలో పోను ఎప్పటికి లోలేనానే దాని ముంగడా అనకపోతే ఏమా? అంటే దానికే భయపడుకున్నాడు మమ్మల్ని. నీ పెళ్ళని కొడతానా తిడతానా? మీ ఇద్దరు అత్తగూడలు ఇంటుంటే ఊకే లొల్లే. ఏదైనా పోయి సత్తేది ఊకే రబ్బరబ్బ మీతో నాకు. ఏంద్రు మమ్మల్ని చంపాలంటున్నావు? అంటే మేము చస్తే మీరు నాకు చేస్తుంది తింటారా? ఓ నువ్వు ఇంత సంపాదించినవని మేము కూర్చొని తింటాను కదా. పొద్దుతే మందు కావాలి, తెల్లారితే తిండి కావాలి. అంతే నువ్వు సంపాదించడం మేము తింటానమాట. ఓ సంపాదన వచ్చింది మగ పిల్లగాడిగా. ఏంద్రా మీ అయ్యని పట్టుకొని గన్ని మాట్లాడారు? నడు ఇల్లు నడు. పోతేనే పోయి మా అత్తారింటికనే ఉంటా. మీరు సచ్చినాకి ఆకిలి కూడా ఒక ఏమనుకుంటారో. మేము సత్తే మమ్మల్ని ఎవరైనా మాగా దానం చెప్తారు కానీ పో నీ అత్తగారి ఇంటికనే ఉండిపో. ఒక్క కొడుకని ఒళ్ళ పెట్టుకొని సత్తే గుంజ కొరికి గంజి బాగానే పోతాను కొడుక పో. పోతేనే నన్ను కాదని మీకు గంజి ఎవడు పెడతారో దాని ఎవడేస్తారో చూడనానే చూస్తా. మీ అంతా చూస్తా. భయపడేది ఏం లేదు పో. ఏంది వాడు కోపానికి వచ్చినప్పుడు పొడిచినట్టు మాట్లాడుతున్నావు? కొడుకు వీడికి పానం బాగానే కూస్తాను కదా, మా అత్తడితే ఎడబోడు. అత్తగారి ఇల్లు ఊళ్ళోనే కదా. నీ అవ్వ ఇంటికనే వాళ్ళతో బాధ అంటే ఇటు దీంతో బాధ అవుతుంది. అది అర్థం చేసుకోదు, వీళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళతో నాకు చర్య అవుతుంది. ఏమే ఉన్నావే? ఇట్రా. ఏంది? అవునే వాడు ఆడికి పోయి లొల్లి పెట్టుకుంటాడు కావచ్చు. పోదాంపా. ఇట్టని దాని ఇడితే నీకేమన్నా దుబ్బదాక్తానే? ఇబ్బంది తాకుడు కాదే, ఓటు తోడైతే సంసారం ఆగమవుతుంది. పా నువ్వు అన్నది తప్పుతుందా ఇక నీ గడం పాడుగాను. నేను గంగ వేసుకున్న లగ్గ నువ్వు కాకున్నావు ఇక. రజనీ రజనీ బయటికి వెళ్ళే. మా అబ్బాయి ఒక్క మాట అన్నది కానీ ఎవరింటి ఉరికొచ్చావు? ఇల్లు దగ్గర అనేది వెళ్ళు ఇంటి వద్ద అన్నాడు. అవో ఏందల్లుడు రజనీ రజనీ అంటాను గది గీడికి ఎందుకు వచ్చింది? అగో ఈడిగానే బయలుదేరిందట. ఈడి రాకపోతే ఏడిపోతుంది. ఎరికే నాకెరికే మా అక్కను మీరేమో చేస్తారని. అరే బామ్మర్ది ఎక్కువ తక్కువ మాట్లాడకు. పెళ్ళై గిన్నెలేని ఒక్కసారి అన్న అక్కడ కొట్టినారా? అగో మీ ఇంటి నుంచి వెళ్ళిందంటే మా ఇంటికి ఎందుకు రాలేదు అంటే నువ్వేమో చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చి ఏం ఎరగనట్టు అడుగుతాను ఏది? అరే బామ్మర్ది నేను ఇదివరకే కోపం మీద ఇంకా నువ్వు అగ్గిరాయ చెప్తానా? ఏందయ్య అగ్గిరాయేసేది? దాని లగ్గమైనప్పటి నుంచి చూస్తానా మీ చిన్న ఓర్తాందా? ఊ అంట గులుగుడేనే ఆ అంట గులుగుడేనే. దాన్ని ఏమైనా గుర్తు ఉంచుతారా? అంటే నా చిన్న ఆట అడిగొచ్చిందా ఇప్పుడు? అలిగి అచ్చుడు కాదు, అలిగి ఏటో పోయింది. దానికి ఏమైనా కావాలి మర్యాద దక్కపోవాలి. అరే బామ్మర్ది నీ తల్లి గడుపులు బాగా ఎగురుతారు చెప్తానా. నీ సంగతి చూస్తా. నీ అరే లేవు. ఏమంటారు నమ్మి పెట్టినందుకు అక్కడికి ఇట్లా అరే రమేష్
అరే రమేష్ ఆగరా ఆగు ఏ జర్రాలు అరే రమేష్ బావి తెస్తావురా బావ కాబట్టే గిక్కన్నా ఆగినా లేకుంటేనా లేకుంటే ఏం చేస్తావురా లేకుంటే ఏం చేస్తావురా బాగా చిన్న పెద్ద తేడా లేకుంటే చేతివి ఏం చేస్తావురా బాగా నీకు అరే రమేష్ నువ్వు ఆగరా చెల్లె దాన్ని ఈసం ఎత్తు మాట కూడా అనలే అది ఎందుకు కలిగొచ్చిందో మాకు తెలియదు దాన్ని పిలిచి అడుగు అగో అది ఏడున్నదని పిలవాలన్నా హుషారు మాటలు కాకపోతే మీ మా ముందే బట్ట చదువుకొని వచ్చే ఇంట్లో దాచిపెట్టి లేదని అంటారు మీయే హుషారు లెక్కలు మాయి కాదు అగో చూసిర్రా అయ్యా అబ్బా కొడుకు నా బిడ్డనేమో వేసిర్రు మళ్ళీ కలిసి ఏ మెరగనట్టే మాట్లాడతారు చెల్లె నువ్వు ఆగు అది నీకు రాలేదా అరే మనకు ఒకసారి ఫోన్ చేయరా చేస్తాను ఆవిరి రాజా బండాపు. హలో ఏడున్నవే నేనా వెళ్ళిపోతున్నా. ఏంది వెళ్ళిపోతానవా ఏడు వెళ్ళిపోతానవే ఇగో మీరు నాకు అద్దు, నాకు కావాల్సిన వాళ్ళు దొరికిళ్ళు నేను పోతానా. ఏంది నీ అవ్వ నీకు కావాల్సిన లేవలే నీకెవరు దొరికిరే ఎటు పోతాను జర చెప్పే ఎవరైతే నీకెందుకు, నేను ఏడ సంతోషంగా ఉంటానో గాడికే పోతానా. ఓ బిడ్డ నువ్వు కడుపుతోనున్నావు కాదే గట్ల పోతే నలుగురు ఏమనుకుంటారే. ఇగో అమ్మ నన్ను ఎవ్వలన్నా ఏమన్నా అనుకోని నాకేందే, నాకు వాళ్ళతో నుండు ఇష్టం లేదు. బిడ్డ చిన్న చిన్న మాటలు కలిగిపోతే ఎట్లా బిడ్డ? ఇగో మామ నేను అలిగిపోతలేను, ఇష్టం కొద్దే పోతానా. ఏంది నీ ఇష్టంతో వినవా నువ్వు కడుపుతోనున్నవే కడుపుతోనుంటేంది, నా కొడుకో బిడ్డ పుట్టినాక సాదుకుంటా. రజని గిట్లా అర్థం పర్థం లేకుండా పోతే ఊళ్ళో ఇజ్జత్ మానం పోతుందే. ఇజ్జత్ మనం పోతుందని మీరు ఎట్లా తిడితే గట్టే పడుకుంటా చావమంటవా? సరే తి నువ్వైతేరా మేమే పోతాం గాని. మీరు ఇంట్లోకి వెళ్ళి ఓడద్దు, నేను ఇంటికి వచ్చుడద్దు. మీ బతుకు మీరు బతుకుని నా సావు నేను చత్తా. రజని నువ్వు అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? నీకు తెలియదు, నువ్వు ఊకో రాజా. గట్ల చేసినావు నువ్వు రా మొదలు ఇంటికి. ఇగో అమ్మ నేను ఇంటికి రాను, మీరు నా గురించి మర్చిపోలి. రాజా బండిది. రజని అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఏమన్నా అనుకోని రాజా, బండిది. ఏమే వాడు రందిలో పడ్డాడు, బుక్కడంతా అన్నం తినమని చెప్పుకోయే. ఎవరి కొరకయ్య రంది? నా కొరక? మొగని మీద ఇట్ట ఉండదంటే ఇడిచిపెట్టి పోవునా? 4 రోజులు కడుపుమాన్నాక వాడే తింటాడు. వానికి తల్లి లేదని నువ్వు తల్లి లెక్క చూసుకుంటావని నిన్ను చేసుకుంటే వాని మనసు నీళ్ళయ్యేటట్టు మాట్లాడుతున్నావేందే? అట్లనా? నీ కన్న కొడుకు అయ్యేపటికి అట్లా మాట్లాడుతున్నావు. మరి నా బిడ్డ నువ్వు గన్ని మాట్లాడినది అది అప్పుడు కుయ్యవలేదు. అగో నువ్వు గిట్లా మాట్లాడితేనే అది ఇంట్లోకి వెళ్ళిపోయిందే. నాలుగకున్న నరం తెగినట్టు మాట్లాడితే అందరు దూరం అవుతారే. అట్లనా? నా నాలుగకే నరం లేదా? కట్టుకున్నతోటి కడుపు వేసుకొని ఉంచుకున్నతోటి వేయింది. మరి దాన్ని ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావే? నీ కన్న కొడుకైతే గిట్లా మాట్లాడతావా? అమ్మ లెక్క చూడకపోయినా ఆడదాని లెక్క చూడే. కొడుకునొక్క మాట అనగానే ఇలా చేసుకున్న పిల్లని కొట్టావు కదా, చూస్తా నీ ప్రేమ ఎంత దూరం పోతుందో. కన్నందుకు వానే ఎక్కువ చూసినా, చేసుకున్నందుకు నిన్నే తక్కువ చూసినా. చెడి చేసుకున్నందుకు భూమి రాసిస్తాను చెప్పినా కదా. ఏంది చెడి రాసిస్తావా? అంటే నా బిడ్డ నేను గంత పరాయాల లెక్క కొడతానవా నీకు? గసండా నువ్వు మరి పెళ్ళేందుకు చేసుకున్నావు? వెనక ముందు ఇవ్వలేరని నువ్వు తోడుంటామని చేసుకున్నానే. సుమతి గట్లా మాట్లాడకే, నీకు దండం పెడితేనే. కోడితో పోయేదానికి గొడ్డలు దాకాదేకే. మనం కాటనంలో కాలాలంటే వాడు అగ్గి పట్టనే,
యాది కూర్చుకో. అయ్యో అక్కో అనాథలై తిరిగేటోళ్ళకు ఎవరు పెడతారు అక్కి? అగ్గాటే అక్కి సచ్చినాక ఎట్లయితే గట్లయితది. ఇక వాడే పెడతాడని చూసుకుంటుంటారా ఏంది ఇక? రజని తిను. వద్దు రాజా, నాకు ఆకలిగా లేదు. నువ్వు తినకపోతే నీ కడుపులో ఉన్న బిడ్డకు ఆకలి కదా, తిను. తింటే ఆకలి పోతుంది కానీ బాధలు పోవు కదా రాజా. బాధలు పోతాయంటే చెప్పు, రోజుకు 100 సార్లు అయినా తింటా. రజని, బాధలు అందరికీ ఉంటాయి. రామనంతటి వాడికే కష్టాలు వచ్చినాయి. మనుషులం, మనం ఎంత? రాజా, గీసిన గీత సీత దాటింది కాబట్టి సీతకన్ని కష్టాలు వచ్చినాయి. కానీ నేను ఏ గీత దాటలే. ఎందుకు నాకు ఈ కష్టాలు? రజని, అసలు ఏమైంది చెప్పు. అసలు నిజం నా కథ ముగిసే వరకు తెలుస్తుంది. కానీ నేను నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి రావడానికి ముఖ్య కారణం నా ఆడిబిడ్డ కాదు, ఎవ్వనికో పుట్టిన బిడ్డ. ఏంది, ఆడిబిడ్డనా? అవును, మా మామయ్య 2వ భార్యకు బిడ్డ. అది కూడా మా మామయ్య గుట్లే, ఆమె ముందుగాలు చేసుకున్నోనికి పుట్టిన బిడ్డ. అంటే లగ్గమైందా? లగ్గం చేసిర్రు, కానీ ఇప్పటి వరకు ఆమె ముఖం నాకు తెలియదు, నా ముఖం ఆమెకు తెలియదు. మా మామయ్య లగ్గం చేసుకున్న పాపానికి ఆ పిల్లకు లగ్గం చేయాల్సి వచ్చింది. సరే, అంతటితోనే అయిపోయింది అనుకుంటే నిన్న పొద్దుగాల ఫోన్ చేసి భూమిలో వాటా కావాలని చెప్పి అడిగింది. ఆమె భూమి కొరకు ఫోన్ చేస్తే నువ్వు ఇంటికి వెళ్తావా? ఓ 4 పిలిపించి అడగాల కానీ. నలుగురిని పిలిపించి అడిగితే ఆడిపోరు కదా, ఎంతో కొంత ఇయ్యాలని ఖచ్చితంగా మాట్లాడతారు. గందుకే నేను ఇంట్లోకి వెళ్ళి అత్తేనన్నా ఆమె మా ఇంటికి రాకుండా ఉంటుందని ఇంట్లోకి వెళ్ళిన. సరే ఆగు, మా భార్యను పరిచయం చేపిస్తా. రాజా, మీ భార్యకు నేను ఇంట్లోకి వెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చినా అని చెప్పకు. టౌన్లో 4 రోజుల పని ఉందట, గందుకే వచ్చింది అని చెప్పు. సరే. బట్టే, ఏ బట్టే, ఇక రావే. అగో వీళ్ళెవరు? ఈమె చిన్నప్పటి దోస్తు, టౌన్లో పనుందని వచ్చింది. ఒక 4 రోజులు ఇక్కనే ఉంటుంది. అయ్యో దాన్నేముందండి, ఉండని. మీకు దోస్తే అయితే నాకు కూడా దోస్తేగా. రాజా, నువ్వెంత మంచివాడివో నీకు దొరికిన నీ భార్య కూడా అంత మంచిది. మీరు చల్లగా ఉండాలి. బట్టి నీకు కూడా చెప్పడం మర్చిపోయినా, రజని కడుపుతోన్నది, నువ్వే చూసుకోవాలి. ఆడదాన్ని కదా, అమ్మ లెక్క చూసుకుంటా. మీరు అన్నం తిని పడుకోండి, మేము బయటకు పోయి వస్తాం. సరే రాజా దా. సరే, బండి ఎక్కడ పెట్టినావు? అక్కడ చెట్టు కింది. రజని పడుకో, బాయ్. అర్థం చేసుకునే భార్య ఉండాలి కానీ ఆ ఇల్లు బంగారం. రాజా, నువ్వెవరిని వాడితే వాళ్ళని అట్లా ఇంటికి తీసుకొస్తే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? పైగా ఆమె కడుపుతోని కూడా ఉన్నది. ఎవరేమనుకున్నా తన ఎవరో నీకు చెప్పినా ముందు. మంది మాటలు పట్టుకొని నా మీద నమ్మకం పోగొట్టుకో. ఇంతకు మీ వాళ్ళకి ఫోన్ చేసినావా? అయ్యో మర్చిపోయినా, చేస్తావు. హలో అమ్మా, ఎక్కడున్నారే? అవునా, అయ్యో ఇప్పుడే వెళ్ళినాం. సరే, పొలం కాడున్నారట, పోదాంపా. మనము లగ్గమైనప్పుడు ఉంది వరకు పోతుంది. ఇప్పుడు మనం పోతే వదిన గుర్తుపడతా అంటావా? మా వదినతో మనకేం పని? మా అమ్మ బాపు ఉన్నారు కదా, పోదాంపా. సరే. అరే రమేష్, మనదికి ఎంత తప్పున్నా బావ మీద చేసుడు తప్పే కదరా. తప్పేందమ్మా తప్పు? మొదలు చేసింది బావనే కదా. అరే, ఆలుమొగలు అన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయిరా. దీన్ని బట్టి చూస్తే అక్కదే తప్పు ఉండొచ్చు. ఆ కోపం వల్ల నీ మీదే చేయొచ్చు. బావ దగ్గరికి పోయి తప్పైందని అందుపారా. అమ్మా, కోపంలో ఉన్నప్పుడు కొట్లాడి కోపం తగ్గిన తర్వాత తప్పైందనంటే తప్పు ఒప్పైతుంది. అక్కేడున్న దూలికొచ్చి
తప్పేవాళ్ళతో తెలుసుకొని గప్పుడు కాళ్ళైనా మొక్కుతా. అరే తప్పేవద్దో తెలియాలంటే మొదలు బావ దగ్గరికి పోవాలి. బావ ఎక్కడున్నాడో ఫోన్ చేయి. ఫోను మొన్న ఇక్కడనే మర్చిపోయాడు కదా, ఇంకెక్కడుంటారు? పొలం కాడు ఉండవచ్చు. పోదాంపా. సరేపా. అరే ప్రసాద్, నువ్వు ఇట్లా బాధతోనుంటే నాకు చూడబుద్ధి అయితే లేదురా. ఉక్కడంతా బోధింది రారా రారా, నీ దయరా, ఉక్కడంతా తినరా. నీకు ఇట్లా ఏ తెగ నేను చచ్చిపోతారా, నేను బతకరా. నేను ఇక తినకపోతే కడుపు మాట సత్తావు. ఏ కారణం లేకుండా వేయిన దాని గురించి ఎందుకింత ఆరాటం? అంతా వేసింది నువ్వే, అది ఇంటికెళ్ళి పోవడానికి కారణం కూడా నువ్వే. నా నాయన రెండో పెళ్లి చేసుకుంటాను అనుకుంటే నా అవ్వ కంటే ఎక్కువ చూసుకుంటా అనుకున్నా, కానీ నువ్వు నీ బిడ్డకు భూమి కావాలని చెప్పి లేని ఇచ్చిపెట్టావు మా మధ్యలో. నీ కారణంగానే అది లేదు ఇంటికెళ్ళి. ఛీ, నా బతుకు ఎటుగా కూడా చేసిన మీరు. ఇంకా మాట్లాడతారు ఇంకా. అవునే నువ్వా, నీకు అవతల పోయేస్తా. సరే దగ్గర సరే అట్లా నా కొడుక భూమి కోసం అయితే నిలబడి నిలబడి మాట్లాడాలి. 4 మాటలు అనగానే మొగ నిడిచిపెట్టి మిన్నంతోడు మావుడు కాదు. ఏయ్ అమ్మ సొంటి దానివని ఆగుతున్నా లేదంటున్నా. సంపూర్రా సంపూర్రి, అందరు కలిసి మా పని సంపూర్రి. చేయలేపంత మొగన్ నావురా. వచ్చిన మా బిడ్డ అత్త అయ్య కొడుకులు కలిసి నన్ను ఎట్లా కొడతారో చూడు. ఏంది అయ్యా కొడుకులను కలిసి నిన్ను కొడతానవా? నువ్వు ఏం మాట్లాడితే వాడు చేయలేవట్టిండే. ఇప్పుడు నువ్వు ఇలా కారం తల్లినట్టు మాట్లాడితే ఉప్పు కారం తిన్నోడు ఎవడైనా అని కోపానికి అత్తడు. అంత కోపం ఉంటే పెళ్ళాన్ని కొట్టుకోవాలి, నవ్వను కొట్టుడు కాదు. పెళ్ళ ఉంటే కదా బిడ్డ కొట్టేందుకు. ఏంది అమ్మా, వదిన లేదా? ఎటు పోయిందే? మొన్న నువ్వు ఫోన్ చేసి పైసలు అడిగినావు కదా, ఆ ఇయ్యే అన్నారు. ఇయ్యకపోతే భూమి రాసి అన్న. ఇక నా తొంపు పెట్టుకొని మిన్నెంతోటి పోయింది. నాకిచ్చే భూమి నాకిస్తే ఇంత బాధ ఉండకపోవు కదనే అన్నా. చెల్లె, నువ్వు నా తోడ ఉట్టకపోయినా మా నాయన మీ అమ్మను లగ్గం చేసుకున్నందుకు నీకు లగ్గం చేసి ఓ ఇంటిదాన్ని చేసినావు. అంతేగాని భూమిలా సగం పాలు అడిగితే ఎట్లా చెల్లె? ఏది న్యాయం చెప్పు నువ్వే. ఎందుకు ఇయ్యవు? మా అమ్మ మీ బాపు సేవలు ఉట్టేనే ఎత్తదా? అయినా భూమి ఇస్తానన్న ముచ్చట మేమన్నది కాదు, మీ బాప అన్న ముచ్చటే. ఏమైనా సప్పుడు చేస్తలేవు? అది వేనట్టు నేను కూడా వాళ్ళ నువ్వు పెళ్లి చేసుకునేవు కానీ మా సావినికి వచ్చింది. ఇద్దరు తల్లి బిడ్డలు ఎంత మొత్తుకున్నా జానడు జానడు భూమి గుడిగా ఏం చేసుకుంటారో చేసుకోరి. అట్లా నా కొడుక భూమి ఎట్లెట్లు ఇవ్వవో నేను కూడా చూస్తా గానీ. ఏందే నువ్వు చూసేది? నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచెల్లే నా బిడ్డ సంసారం ఆగమైంది. అబ్బో వచ్చిందమ్మ మగాడి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. బిడ్డని ఆకలి పెట్టుకోలేదని నీ వైతాలవేనా? అనే అమ్మ ఉన్నా కొద్దీ అందరు సార్లు చెప్పడానికి వచ్చేటోళ్ళే. అనే బాపు, నువ్వు అన్న మాట మీదకెళ్ళే నేను భూమి కోసం కొట్లాడతానా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ 2 రోజులల్లా భూమి నా పేరు మీద కావాలి, లేకపోతే మీ అందరిని పోలీస్ స్టేషన్ లో పెడతా, 10 మందిలో పంచాయతీ పెడతా. పోతానే అమ్మా. చూసినావా ఏడు నుంచి ఏడికి తీసుకొచ్చినావో? ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? ఇక పోదాంపా. ఏమైంది, మాట్లాడినావా? మా మాట్లాడినా. అయినా మనకి ఎందుకే ఈ బాధలు? మరి లేకున్నావానే? అయినా మీ అమ్మని చేసుకుంటే మాత్రం మన భూమి రాసి రాసిస్తాడే. అంటే రేపటి ఆళ్ళ ఆయన చచ్చిపోతే మా అమ్మ బతికేం కావాలి? ఎకరమో ఎకరంన్నరో మన పేరు మీద ఉంటే మా అమ్మకు ఇంత ధీముంటది. అయినా నాకు ఒకటి అర్థమైతే లేదు, నీ కోసం కొట్లాడుతున్నావా మీ అమ్మ కోసం కొట్లాడుతున్నావే? నా కోసం కొట్లాడినా మా అమ్మ కోసం కొట్లాడినా భూమి అయితే మనకే కదా. అయినా సెకండ్ మ్యారేజ్ అనగానే ఊపుకుంటూ వస్తారు. వెనుక నా సొంటి బిడ్డో కొడుకో ఉంటాడు అన్న సంగతే తెలియదు. పోదాం. అమ్మా అమ్మా, ఎవరు లేరా అమ్మా ఇంట్లో? ఎవరు? మా వాళ్ళు లేరు, ఊరికి వెళ్ళి. ఎవరు మీరు? ఏం లేదమ్మా, ఈ ఊళ్ళో డ్యామ్ మారుతుంది. నేను సర్వే కోసం వచ్చిన. 1 నెల రోజులల్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళవలసి ఉంటుంది. అయ్యో ఏంది సార్ పిడాత గంత మాట అండ్రి? ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి పోవాలంటే ఎట్లా? ఏదన్నా ఆధారం చూపెట్టాలి కదా. ఏం ఆధారం చూపెట్టాందే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమంటావా అమ్మా? మరి కాదు. అగో మా వాళ్ళు వచ్చారు, మాట్లాడు. ఏంది రజని, ఏమైంది? ఇవ్వరు వీళ్ళు? ఏం లేదు సారు, ఈ చుట్టుపక్కల 10 ఊర్లు కలుపుకొని డ్యామ్ పడుతుంది.
ఒక నెల రోజులల్లా ఊళ్ళని కాల్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గింత సడన్గా అమ్మంటే ఏడబోతాం సారు? భూములు జాగ్రత్త పెట్టుకుని ఏ ఆధారం లేకుంటే ఏడ బతుకుతాం? అమ్మ, మా గవర్నమెంట్ తరపున మీ ఇళ్ళ రేట్లు భూముల రేట్లు అన్నీ కలుపుకొని మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం. గట్ల కాదు సారు, మీరు ఎన్ని పైసలు ఇస్తే ఈ దున్నుకునే భూమి ఒక్క పట్నం ఉన్న ఊరు దొరుకుతుందా చెప్పు? మేము ఎంత కష్టపడితే ఆ భూమి సాగుకొచ్చింది. ఉన్న ఊరంటే కన్న తల్లితో సమానం అంటారు. ఇప్పటికిప్పుడు మీరు నెల రోజులలో ఇల్లు కాల్ చేసి పోవాలంటే మా ఊరు మాకు ఎట్లా కనబడాలి చెప్పుర్రి? రైతులంటే ఎవరికి పట్టి లేకుండా అయింది సారు. గవర్నర్ తెలియదమ్మా, గవర్నమెంట్ ఆర్డర్ వేసింది, చెప్పాల్సిన బాధ్యత నాది. ఏమయ్యా, ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్బుక్ పట్టుకొని గ్రామ పంచాయతీకి రా, పేరు నమోదు చేసుకుంటాం. ఏడవకురా, ఎందుకు ఎడుతున్నావు చెప్పు? అయ్యో రామ, కొత్త ఇల్లు కట్టుకుందామని ముడిసేలోపే ఆ దేవుడు మా ఊరిని ముంచబట్టే. అవ్వగారింటికి పోతే ఆ బాధాయే, ఈడికంతే ఈ బాధాయే. అవ్వగారింటికాడ ఏం బాధ నీకు? ఏం లేదక్క, మా అవ్వకచ్చే భూమి నాకేమంటే మా అన్నయ్యనంటాను. అగో, మీ అమ్మకచ్చే భూమి మీ అన్నకైతుంది కానీ నీకెట్లయితుంది? అగో గట్లంటావేందక్క? మా అమ్మ చచ్చిపోతే ఆమె మీద బంగారం నాకు ఇయ్యరా? భూమి కూడా గట్లనే ఇయ్యాలి. అంటే ఇప్పుడు గా భూమి కోసం మీ అమ్మ చచ్చిపోవాలనా? అయినా అమ్మలు చచ్చిపోతే వచ్చే బంగారం సాంప్రదాయపరంగా ఇస్తారు తప్ప హక్కుగా ఇయ్యరు. గదంతా నాకు తెలియదు. మా అమ్మకచ్చే భూమి నాకే ఇయ్యాలి. ఊకే మా అమ్మకచ్చే భూమి అంటాను. మీ అమ్మ వేరు, మీ బాప వేరా? అవును, వేరే. కొట్టి గవర్నమెంట్ ఎందుకే ఇప్పుడు షిఫ్ట్ కొడుతుందా? రజని, కొత్త ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలనుకున్నాం, కానీ అంతల్ని ఊరు పోతుందని చెప్పి. రజనీకి అన్నీ తెలుసు కదా, నేను ఉపయోగం చెప్పరాదు. రాజా, ఎట్లాగో మీరు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు కదా, అదేదో మీ అత్తగారింటికి పోయే ఇల్లు కట్టుకొని ఉండురి. అంతే తప్ప ఆస్తిలో సమాన హక్కు అడగడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకు కరెక్ట్ కాదక్క? కోర్టు కూడా తీర్పిచ్చింది కదా ఆడపిల్లలకి సమాన హక్కు ఉంటుందని. అయినా నేను అడిగేది స్వాజితమైన ఆస్తే, వారసత్వంగా వచ్చే ఆస్తి కాదక్క. స్వాజితమైన ఆస్తి అంటే? స్వాజితమైన ఆస్తి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తను బతుకున్నప్పుడు సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే అది వాళ్ళ కూతురికైనా లేదా కొడుకైనా, చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకైనా చెందుతుంది. అదే స్వాజితమైన ఆస్తి అంటారక్క. అంటే ఇప్పుడు ఉన్న భూమి మీ బాబు సంపాదించిన భూమా లేకపోతే వారసత్వంగా వచ్చిన భూమా? మా బాపు సంపాదించింది 2 ఎకరాలు, వారసత్వంగా వచ్చింది ఎకరం, మొత్తం 3 ఎకరాలు. అంటే ఇప్పుడు మీ బాబు సంపాదించిన భూమి పాలు అడుగుతా అంటున్నావా? మా బాపు సంపాదించిన దాంట్లో మా అమ్మకి వచ్చేది అడుగుతా అంటానా? సరే, అయితే రేపే పోయి మీ అమ్మగారింటికాడ భూమి గురించి మాట్లాడదాం. నీకు పెద్ద మనిషిగా నేనొత్తా. సరే అక్క. ఓయ్, ఆ ఫోన్ ఏంటి? మా మేడం నీందో ఏమో, ఫోన్ అసలే లావట్టది. ఇప్పుడు ఎందుకు తీ? మీరు అసలే ఆకలితోనున్నారు, అన్నం తిందు రారి. రేపు ఏకంగా ఇంటికే పోయి మాట్లాడతాం కదా, తర్వాత చేసి మాట్లాడుదురు. సరే, పొద్దుగాల చేద్దాం, సరేనా? సరే. అయ్యో అయ్యో, నాకెరికే నా అల్లుడు బతుకు ఇట్లా చేస్తారని. అయినా కన్న తల్లి అయితే కడుపు చూసు, మరువన్న తల్లి కదా, కాలే కడుపు ఆమెకేం తెలుస్తుంది? అల్లుడు బుక్కడంతా తిందు పా బిడ్డ. పొలం అని నా బిడ్డవా, ఆ పొలం తోటి నువ్వు సత్తవా? పా బిడ్డ తిందు. అదమ్మా, నాకు అన్నం వద్దే వద్దు, నేను అసలే తినా. అబ్బో, మొగలు నిడిచిపెట్టిన ఆడట మిండనెమ్మడి వేయిందట. మేమన్నందుకే వేయిందా నీ బిడ్డ? ఇంకా నయ్య కొట్టి పంపించినామని అంటలేవు. చూడు చిన్నమ్మా, ప్రేమున్న పెళ్ళమైతే మిండలెంబడి పోదు. చిన్న పనుచలు దాన్ని చూస్తానా, సంసారం మీద తప్ప సాటు పోయిన ఏనాడు కన్నేలే. అంటే మేమన్నందుకే వేయిందా? నా బిడ్డ ఇల్లు కట్టుకుంటేనే అవ్వ పైసలు అన్నందుకే అలిగిపోయి ఆడది ఎక్కడ ఉన్నదా? అలిగిపోలే, అది బాధ్యత కొద్దివేంది. అత్త, నువ్వు అనవెత్తుపా, అసలైన ఆట ఇప్పటి నుంచి మొదలైంది. పాత
మా ఆయన ఫోన్ చెప్తుండు. హలో హలో రజని, ఎట్లున్నావే? మంచిగానే ఉన్నా. ఏమంటుంది మా మరవన్న చెల్లె? అవ్వకచ్చే ఆస్తి కోసం ఆరాట పడుతుంది. దాని ఆరాటం మన ఆస్తిలో ఆవగించంత కాదు. రేపు పంచాయతీకి అంతా సిద్ధమే కదా. ఈ పంచాయతీ అయితేనే మన ఆస్తి మనం లాక్కోవచ్చు. అన్నీ నూరిపోసిన రేపు పొద్దుగల నీకు ఫోన్ మోగుతుంది చూడు. సరే గట్లయితే మరి ఉంటానా, రేపు చూద్దాం. సరే పాత రేపు అయితే అన్ని తెలుస్తాయి కానీ. బుజ్జి కింద పొద్దుగాల ఎవరు ఫోన్ చేస్తారు? హలో హలో, ఎవరు? అమ్మా నేను సుప్రియనే. ఏంది బిడ్డ కింద పొద్దుగాల ఫోన్ చేసినావు? ఇట్లా అచ్చిపచ్చి అడిగితే వాళ్ళు వినేటట్లేరు. ఇవాళ అత్తానం పెద్ద మనుషులను తీసుకొని, వాళ్ళను కూడా 4 పెద్ద మనుషులను తీసుకొని రమ్మాను. ఇప్పుడు పంచాయతీ ఎందుకు బిడ్డ? నేను బాబుతోటి మాట్లాడి నా పేరు మీద వచ్చిన భూమిని పేరు మీద రాపిస్తుంది. ఇట్లా అనబట్టి 5-6 ఏళ్ళు అవుతుంది. నీకు ఇంకో ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, మా ఊరు డ్యామ్లో పోతాందట. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుంటాను. ఇప్పుడు నీకు వచ్చే భూమి ఉన్నది కదా, అది మాకు ఇస్తే అందులో ఇల్లు కట్టుకొని ఇంత వ్యవసాయం చేసుకుంటాం. డ్యామ్ లో పోతుందా? సరే తి, నేను బాబుతోటి మాట్లాడతా. 4 పెద్దవాళ్ళని తీసుకురమ్మని, నువ్వు కూడా రా మరి. సరే అమ్మా, ఉంటాను మరి. సరే.